డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి నేర్చుకుంటాం. మనం పోటీ పరీక్షలు రాసేటప్పుడు పెడగాజీకి సంబంధించి సాంఘిక శాస్త్ర పెడగాజీకి సంబంధించినటువంటి వాటిలో సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనవి. అంతేకాకుండా ప్రతి సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యానికి వాటి యొక్క స్పష్టీకరణలు కూడా ఉన్నాయి. కనుక వాటిని గురించి మనం ఈరోజు విపులంగా చర్చించుకుంటాం. వీటిని గురించి చర్చించుకునేటప్పుడు ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా శ్రద్ధగా వింటూ ముఖ్యమైనటువంటి విషయాల్ని నోటు పుస్తకంలో రాసుకుంటే మీకు వాటిని రివైజ్ చేసుకుని చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. అంచేత మీరు వీటిని తప్పనిసరిగా ఈ సూచనను తప్పనిసరిగా పాటించి మనం సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యాలు మరియు స్పష్టీకరణల గురించి ఇప్పుడు మనం చర్చించుకుంటాం. సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాల్లో మొట్టమొదటిగా ఉద్దేశములు మరియు లక్ష్యములు అనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం. దీనిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఉద్దేశాలు మరియు లక్ష్యాలు అనేటువంటివి పర్యాయ పదాలుగానే మనం చూస్తాం. దాదాపుగా రెండిటికి ఎక్కువ పెద్ద తేడా లేదు. ఉద్దేశ్యము అంటే సుదూర దూరము, అంటే చాలా విశాలమైనటువంటి పదం. సుదీర్ఘంతో కూడుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవ్వటానికి ప్రయత్నం చేసేటువంటిది అనేది అర్థం చేసుకోవచ్చు. అందుకని ఉద్దేశము అంటే సుదూర జీవిత గమ్యము లేదా సుదూర జీవిత లక్ష్యము అని మనం అర్థం చేసుకునవచ్చు. ఉదాహరణ కనుక మనం తీసుకున్నట్లయితే శీల నిర్మాణ ఉద్దేశము, సత్యమునే పలుకుము. లక్ష్యములు అంటే అనతి కాలంలో చేరగల గమ్యము. ఉదాహరణకు బీఈడి పరీక్ష పాస్ అవ్వటం. అంటే శీల నిర్మాణం జరగాలంటే ఏమవుతుంది, మనకి ఎక్కువ టైం పడుతుంది. మన శీలాన్ని, మన యొక్క ప్రవర్తనను, మన యొక్క అలవాట్లను మార్చుకొని మనం ఏం చేస్తామంటే మన శీల నిర్మాణాన్ని మనం నిర్మించుకుంటాం. అలాగే సత్యమునే పలుకుట, అంటే సత్యం పలకాలంటే చాలా కష్టమైన విషయమే. కనుక అబద్ధములు ఆడకూడదు, ఎల్లప్పుడూ సత్యమునే పలకాలి అనేటువంటిది కూడా మనకి సుదూరంగా కనిపించేటువంటి గమ్యము మరియు లక్ష్యంగానే చెప్తాం. అంచేత దీన్ని మనం ఉద్దేశము అనేటువంటి దానిలో మనం చేరుకోవలసినటువంటి సుదూర గమ్యముగా మనం చెప్తాం. అలాగే లక్ష్యాలు అనేటువంటివి, అంటే లక్ష్యాలు అనేటువంటివి ఆ యొక్క అనతి కాలంలో చేరగలిగినటువంటి గమ్యాన్ని తెలియజేస్తాయి. మనం ఉదాహరణకు చూసుకున్నట్లయితే బీఈడి పరీక్ష పాస్ అవ్వటం అనేటువంటిది మనకు మొట్టమొదటిగా చెప్పవచ్చు. అంచేత మనం ఉద్దేశాలు లక్ష్యాలు అనేటువంటివి రెండూ కూడా మనం చూసినట్లయితే కొంచెం డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క లక్ష్యము అంటే ఎయిమ్, ఆబ్జెక్టివ్స్ అనేటువంటి దానిని చేరుకోవటానికి మనకి ఈ స్పెసిఫికేషన్స్ అనేటువంటివి లేదా స్పష్టీకరణలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చాలా దోహదం చేస్తాయని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క లక్ష్యాలను చేరుకోవటానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నం చేస్తాడు. అందుకని ఉపాధ్యాయులుగా మీరు కూడా ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఆ బోధనకు సంబంధించినటువంటి ఉద్దేశాలు ఏమైతే ఉన్నాయో లేదంటే ఆ లక్ష్యాలు ఆధారంగా ఉద్దేశాలను నెరవేర్చుకోవటం కోసం ప్రయత్నం చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. లక్ష్యాలను కనుక చూసినట్లయితే స్పష్టంగాను సరళంగాను నిర్వచించబడ్డాయి. లక్ష్యాలు అనేటువంటివి స్పష్టంగా ఉంటాయి, సరళంగా ఉంటాయి, కఠినంగా మాత్రం ఉండవు. అలాగే తాత్కాలిక సాధితాలు, లక్ష్యాలు అనేటువంటివి తాత్కాలిక సాధితాలు. తాత్కాలికంగా ఏవైతే మనం సాధించదలుచుకున్నామో ఆ సాధించవలసినటువంటి దాన్ని చేరుకోవటానికి ప్రయత్నం చేస్తాయి. అంతేకాకుండా విలువలు కూడా కలిగి ఉంటాయి. ప్రతి పాఠ్యాంశానికి నిర్ణయించబడతాయి. లక్ష్యాలు అనేటువంటివి, ఆబ్జెక్టివ్ అనేటువంటిది
మీరు ప్రతి పాఠ్యాంశాన్ని విద్యార్థులకు బోధించేటప్పుడు అవి క్లియర్గా ఉంటాయి, నిర్ణయించబడతాయి అని తెలుసుకొనవచ్చును. నిర్ణీత బోధనా కార్యక్రమం పూర్తయిన తర్వాత విద్యార్థుల్లో కలిగే గమనించదగిన ప్రవర్తన మార్పులే లక్ష్యాలుగా మనం చెప్తాం. మనం జనరల్గా మీరు కూడా టీచర్సే కదా, కనుక ఆ టీచర్స్ మీరు ఒక పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత మీరు బోధించినటువంటి పాఠ్యాంశం ద్వారా ఏ ఉద్దేశాలు చేరుకోవాలనుకున్నారో ఆ ఉద్దేశాలు చేరుకోవటానికి లక్ష్యాలు ఏ విధంగా తోడ్పడతాయో తెలుసుకోవటమే కాకుండా ఆ లక్ష్యాల ద్వారా విద్యార్థిలో మార్పులను తీసుకొని రావటం అని చెప్పుకొనవచ్చు. అంచేత విద్యార్థులకు పాఠ్యాంశం బోధించిన తర్వాత ఆ బోధనకు సంబంధించినటువంటి వివిధ అంశాలను మనం కొన్ని ప్రశ్నల రూపంలో కూడా వేసి వాళ్ళకు ఆ పాఠ్యాంశం అర్థమైందా లేదా అనేటువంటిది మనం తెలుసుకుంటాం. అంచేత ఈ ఉద్దేశాలు, లక్ష్యాలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివిగా మనం చూస్తాము. వీటి మీద కూడా కొన్ని ప్రశ్నలు రావటానికి కూడా అవకాశము మనకి ఉన్నది. బోధనా లక్ష్యాలు నిర్వచనం. విలియం డి రోమే అభిప్రాయం ప్రకారం ఒక యూనిట్లోని విషయాల బోధన జరిగిన తరువాత విద్యార్థి నుండి ఆశించబడే నిర్దిష్టమైన ప్రవర్తన ప్రదర్శన రూపంలో వ్యక్తం చేయబడ్డ ప్రవర్తన లక్ష్యములే బోధనా లక్ష్యములు అని ఆయన చెప్పడం జరిగింది. అంటే విలియం డి రోమే అభిప్రాయం ప్రకారం ఒక యూనిట్ అంటే మనం ఒక పాఠ్యాంశాన్ని తీసుకుంటే ఆ పాఠ్యాంశంలో అనేక రకాలైనటువంటి భాగాలుగా యూనిట్లు ఉంటాయి. కనుక ప్రతి యూనిట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని విద్యార్థికి సక్రమమైనటువంటి రీతిలో బోధించి ఆ బోధించినటువంటి అంశాలని మనం ఏం చేస్తాం, వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా వాళ్ళకు అర్థమైందా లేదా, అర్థమైతే ఏం అర్థం చేసుకున్నాడు అనేటువంటి అనేక విషయాలని మనం దీని ద్వారా తెలుసుకుంటామని విలియం డి రోమే అనేటువంటి విద్యావేత్త చెప్పడం జరిగింది. ఉదాహరణకు మనం చూసినట్లయితే నేషనల్ యాంథమ్, మనం జనగణమన అనేటువంటి గీతాన్ని పాడతాం. ఎందుకు పాడతాం మనం దాన్ని? దేశభక్తిని పెంపొందించడం కోసం. ఆ పాట యొక్క లక్ష్యం విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలి. అందుకని విద్యార్థులందరూ కూడా శ్రద్ధతో, భక్తితో రెండు చేతులు జోడించి లేదా శ్రద్ధగా నిలబడి ఆ పాటను పాడటం జరుగుతుంది లయబద్ధంగా. అంటే ఇక్కడ ఆ పాటను పాడటం ద్వారా, అంటే జనగణమన అనేటువంటి పాటను పాడటం ద్వారా వాళ్ళల్లో దేశభక్తిని పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలు, ఆధారాలు, ప్రాతిపదికలు కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా మనకి సామాజిక కారకాలు, మనోవైజ్ఞానిక కారకాలు అనేటువంటివి చూస్తాము. సామాజిక కారకాలు కనుక మనం చూసినట్లయితే సమాజంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి, సమాజంలోని ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనేటువంటివి మనం ఈ యొక్క సాంఘిక శాస్త్రం ద్వారా మనం తెలుసుకుంటాం. అలాగే మనోవైజ్ఞానిక కారకాల్లో కనుక మనం చూసినట్లయితే మనోవైజ్ఞానిక కారకాల్లో విద్యార్థి యొక్క మనోవైజ్ఞానిక వివరాలు, అంటే విద్యార్థి యొక్క వయస్సు, విద్యార్థి యొక్క ఆలోచన శక్తి, అవగాహన శక్తి, అలాగే విద్యార్థి ఏ అంశాలను ఎంత మేరకు అర్థం చేసుకోగలుగుతున్నాడు అనేటువంటి మొదలగు అంశాలను మనం తప్పనిసరిగా పరిశీలించాలి. అందుకని సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యాల యొక్క ఆధారాలు మనం ప్రాతిపదికలు కనుక చూసినట్లయితే సామాజిక కారకాలని తప్పనిసరిగా చూడాలి. అలాగే మనోవైజ్ఞానిక కారకాలను కూడా మనం తప్పనిసరిగా చూడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకనే మనం బీఈడి కోర్సు చదివేటప్పుడు మనం ఏం చేస్తాం, పిల్లవాడికి పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు అతని యొక్క సామాజిక కారణాలు తెలుసుకుంటాం. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు అతను, వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, సమాజంలో ఎలా ఉన్నారు వాళ్ళు అనేటువంటి సామాజిక కారకాలను తెలుసుకుంటారు.
అంతేకాకుండా విద్యార్థి యొక్క మానసిక స్థాయిని కూడా తెలుసుకుంటాం. మనం అందుకే చెప్తాం తరగతి గదిలో 3 రకాలైనటువంటి విద్యార్థులు ఉంటారని. అంటే మేధావి విద్యార్థులు, తెలివైనటువంటి విద్యార్థులు కొంతమంది ఉంటే, అలాగే సగటు స్థాయి బుద్ధి కలిగినటువంటి విద్యార్థులు కొంతమంది ఉంటారు. అంతేకాకుండా చదువులో వెనుకబడినటువంటి విద్యార్థులు, వాళ్ళనే పూర్ స్టూడెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని అంటున్నాం. ఈ 3 రకాలైనటువంటి విద్యార్థుల్ని ఏం చేస్తాం, వాళ్ళ యొక్క మనోవైజ్ఞానిక కారకాలను మనం పరిశీలించి దాని ద్వారా బోధిస్తాం. అందుకని సాంఘిక శాస్త్రం యొక్క బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు ఒక పాఠ్యాంశాన్ని గురించి చెప్పే ముందు వీటన్నిటిని మేళవించి చెప్పటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఆర్థిక కారకాలు, విద్యార్థి అవసరాలు, సమస్యలు, లక్ష్య సాధనకు ఉపయోగపడే వనరులు, వీటిని కూడా మనం చూస్తాం. ఆర్థిక కారకాలంటే విద్యార్థి యొక్క స్థాయి ఏంటి, అంటే పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థా, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థా, లేదంటే బాగా ధనవంతుడికి సంబంధించినటువంటి విద్యార్థా అనేటువంటి అనేక విషయాల్ని మనం తప్పనిసరిగా చూడాలి. కనుక ఇలాంటి ఆర్థిక కారణాలను బట్టి మనం లక్ష్యాలు అనేటువంటివి నిర్దేశించబడతాయి. అంచేత ఈ యొక్క ఆర్థిక కారకాన్ని కూడా మీరు తప్పనిసరిగా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే విద్యార్థి అవసరాలు ఏమిటి, వాళ్ళ యొక్క సమస్యలు ఏమున్నాయో కూడా తెలుసుకోవాలి. అంటే పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి లక్ష్యాలు స్పష్టీకరణలుగా నిర్ణయించేటప్పుడు విద్యార్థికి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటాం, వాళ్ళ అవసరాలను కూడా తెలుసుకుంటాం. ఇవి ఏమీ తెలియకుండా మనం పాఠం చెప్తే మనకు ఎంత మాత్రం కూడా ఫలితం దక్కదు. మనం అనుకున్నటువంటి లక్ష్యాలని చేరుకోలేము, మనం అనుకున్నటువంటి ఉద్దేశాలు నెరవేరవు. అంచేత విద్యార్థి యొక్క అవసరాలు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని బోధించడం కూడా చాలా అవసరం. అంతేకాకుండా లక్ష్య సాధనకు ఉపయోగపడేటువంటి వనరులు ఏవైతే ఉంటాయో, ఏవైతే లక్ష్యాలు అనుకుంటున్నామో, ఏ పాఠ్యాంశం అయితే చెప్పదలుచుకున్నామో ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలని ఏం చేస్తాం, ఉపయోగపడేటువంటివిగా మనం మరల్చుకోవాలి. అందుకనే మనం పాఠ్య గ్రంథాన్ని ఉపయోగిస్తాం, పాఠ్య గ్రంథానికి సంబంధించినటువంటి బోధనోపకరణాలను ఉపయోగిస్తాం. ఇలాగూ అనేక రకాలైనటువంటి అంశాలను మేళవించి మనం బోధించడం ద్వారా అనుకున్నటువంటి లక్ష్యాలని సాధిస్తాం. లేకపోతే సాధన కుదరదు. లక్ష్యాలు అలాగే ఉంటాయి, ఉద్దేశాలు అలాగే ఉంటాయి. అంచేత పాఠం బోధించినా బోధించకపోయినా కూడా మనం వేస్ట్ అయిపోతుంది అది. అంచేత వీటన్నిటిని ఆలోచించి పాఠ్యాంశాన్ని బోధించాలి. సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలు, వాటి లక్షణాలు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మనోవిజ్ఞాన సిద్ధాంతాల ఆధారంగా రూపొందించడం జరిగింది. అంటే ఏవైతే సాంఘిక శాస్త్రం యొక్క బోధనా లక్ష్యాలు ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా మనోవిజ్ఞాన శాస్త్రం ఆధారంగా రూపొందించడం జరిగింది. అంటే విద్యార్థి యొక్క వయస్సు, విద్యార్థి చదివేటువంటి తరగతి, అలాగే వాని యొక్క సామాజిక అంతస్తు, వీటన్నిటిని కూడా చూసి మనం ఈ యొక్క లక్ష్యాలని నిర్దేశిస్తున్నాం. కనుక దీన్ని ఒక లక్ష్యంగా మనం చెప్పవచ్చు. విద్యార్థి ప్రవర్తన మార్పుకు దోహదపడతాయి. అంటే మనం ఒక పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత విద్యార్థి ప్రవర్తనలో మార్పు రావాలి. సపోజ్ మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం, ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి మనం విద్యార్థికి పాఠ్యాంశాన్ని బోధించాం. అంటే మనం ఎర్ర లైట్ చూసినప్పుడు ఆగిపోవాలి, అలాగే గ్రీన్ లైట్ చూపించినప్పుడు వెళ్ళిపోవాలి, మధ్యలో అంబర్ లైట్ చూపించినప్పుడు వెళ్ళటానికి రెడీగా ఉండాలి అనేటువంటి అనేక అంశాలని మనం చూపిస్తాం. అంటే ఈ పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు విద్యార్థి ఏం నేర్చుకుంటాడు, ఎక్కడన్నా రోడ్డు దాటాల్సి వచ్చినప్పుడు, లేదంటే ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నప్పుడు ఆ ట్రాఫిక్ సిగ్నల్ను చూసి రోడ్డు దాటడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే జీబ్రా క్రాసింగ్ ఎక్కడైతే ఉంటాయో ఆ జీబ్రా క్రాసింగ్ దగ్గర రోడ్డును దాటడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే మీరు చెప్పినటువంటి పాఠ్యాంశం ద్వారా విద్యార్థిలో మార్పులు అనేటువంటివి వచ్చాయి. అంచేత లక్ష్యాలు అనేటువంటి దానికి ఎలాంటి లక్షణం ఉండాలి, విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పులు తీసుకురావాలి.
అలా మార్పులు తీసుకురాని పక్షంలో ఆ లక్ష్యం వృధా అయిపోతుంది, అనుకున్నటువంటి సుదీర గమ్యాలని చేరుకోలేము. అంచేత వీటిని తప్పనిసరిగా పరిశీలించాలి. అలాగే పాఠ్యాంశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. లక్ష్యాలు అనేటువంటివి ఒక పాఠ్యాంశానికి మరొక పాఠ్యాంశానికి మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాం, ట్రాఫిక్ ఎడ్యుకేషన్కి ఒక రకమైనటువంటి లక్ష్యాలు ఉన్నట్లయితే, అదే వేరే ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణా గురించి చెప్పేటప్పుడు దాని యొక్క లక్ష్యాలు మళ్ళా వేరేగా ఉంటాయి. కనుక పాఠ్యాంశానికి మరియు మరి ఒక పాఠ్యాంశానికి రెండిటికి కూడా లక్ష్యాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి, ఒకే రకంగా ఉండవు. వీటిని తప్పనిసరిగా యాస్పిరెంట్స్ గమనించాలి. ఆచరణ యోగ్యంగా ఉంటాయి. లక్ష్యాలు అనేటువంటివి ఆచరణ యోగ్యంగా ఉంటాయి, అభ్యాసన ఫలితాల్లో కనిపిస్తాయి, బోధనకు మార్గదర్శకత్వము వహిస్తాయి. ఆచరణ యోగ్యంగా ఉంటాయి అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించిన తర్వాత ఆ బోధించినటువంటి అంశాలు తను నిత్య జీవితంలో ఏ సమస్య అయితే ఎదురవుతుందో, ఏ ప్రాబ్లం అయితే వస్తుందో దాన్ని పరిష్కారం చేసుకునేటట్టుగా తోడ్పడతాయి. అది ఆచరణ యోగ్యంగా ఉండటం. అంతేకాకుండా అభ్యాసన ఫలితాల్లో కనిపిస్తాయి. అంటే ఈ యొక్క లక్ష్యాల ఆధారంగా బోధన జరగటం వలన ఫలితాలు కూడా సక్రమంగా వస్తాయి. అంటే ఎలాగొస్తాయి? అందుకని ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత లేదంటే మధ్యలో పాఠ్యాంశ బోధన మధ్యలో కొన్ని ప్రశ్నల్ని విద్యార్థులను అడుగుతాడు. అంటే వాడికి అర్థమవుతుందా లేదా, విద్యార్థికి అర్థమవుతుందా లేదా, లేదా ఆ పాఠ్యాంశాలని వింటున్నాడా లేదా, నేను చెప్పేటువంటి పాఠ్యాంశాలను అనుసరిస్తున్నాడా లేదా, ఇవన్నీ తెలుసుకుంటాం. అంచేత మనం ఏవైతే లక్ష్యాన్ని అనుకుని ఏవైతే పాఠ్యాంశంలో పెట్టుకున్నామో ఆ లక్ష్యం నెరవేరినప్పుడు ఫలితాలు అనేటువంటివి వస్తాయి, లేకపోతే రావు అని అర్థం చేసుకోవాలి. అలాగే బోధనకు మార్గదర్శకత్వం వహిస్తాయి. లక్షణాల్లో మనం బోధనా లక్ష్యాల యొక్క లక్షణాల్లో మనం ఇంకొకటిగా చూసినట్లయితే బోధనకు మార్గదర్శకత్వం వహిస్తాయి. అంటే బోధించటానికి తప్పనిసరిగా ఈ లక్ష్యాలు అనేటువంటివి ఉండాల్సిందే. తరగతి గదిలో మనం సాంఘిక శాస్త్రాన్ని బోధించేటప్పుడు ప్రతి మాట కూడా లక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని బోధిస్తాం. అంటే మనం ఉదాహరణకు చూసినట్లయితే గ్రహాల పేర్లు చెప్తాం, గ్రహాల గురించి చెప్పేటప్పుడు గ్రహాల పేర్లు చెప్తాం. అలాగే సూర్యుని గురించి చెప్తాం, చంద్రుని గురించి చెప్తాం, సూర్యుని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తాం. అంటే వీటన్నిటికీ బేస్ ఏమిటి అంటే లక్ష్యమే. లక్ష్యం లేకుండా ఉండదు. కనుక బోధనకు మార్గనిర్దేశనం చేసేటువంటివి ఏమిటి అన్నట్టయితే సాంఘిక శాస్త్రం యొక్క బోధన లక్ష్యాలుగా చెప్పవచ్చు. అందుకని మనం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లు అడగవచ్చు. అంటే బోధనకు మార్గదర్శకత్వం నిర్ణయించేవి అని అడగవచ్చు. ఏం చెప్తాం అప్పుడు? బోధన సాంఘిక శాస్త్రం యొక్క బోధన లక్ష్యాలు బోధనకు మార్గదర్శకత్వాన్ని నిర్దేశిస్తాయి అని చెప్పవచ్చు. అలాగే లక్ష్యాల ఆవశ్యకత అంటే మనకు లక్ష్యాలు ఎందుకు అవసరం అనేటువంటి అంశాన్ని చూద్దాం. ఇప్పుడు లక్ష్యాల నిర్ణయం బోధనా ప్రక్రియలోని మొట్టమొదటి మెట్టు. అంటే ఆ బోధించటానికి కావాల్సినటువంటివి లక్ష్యాలు. కనుక లక్ష్యాలు అనేటువంటివి అవసరం మనకి. లక్ష్యాలు లేకుండా ఏ బోధన జరగదు, ఏ పాఠ్యాంశాన్ని బోధించలేము. అలాగే మూల్యాంకనానికి లక్ష్యాలు ఆధారం. అంటే మూల్యాంకనం అంటే ఏంటి? పాఠ్యాంశము పిల్లవాడికి అర్థమవుతుందా లేదా, కొన్ని ప్రశ్నలు వేస్తాం. అలాగే మధ్యలో పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు మధ్యలో కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాము, అలాగే చివరిగా కొన్ని ప్రశ్నలు వేస్తాం. కనుక ఇలా ప్రశ్నలు వేయటాన్ని మూల్యాంకనము అని అంటాం. కనుక తనకు తానుగా ఎంత మేరకు అర్థం చేసుకున్నాడు విద్యార్థి లేదా పిల్లవాడు అనేటువంటి తెలుసుకోవటానికి ఉపయోగపడేదే మూల్యాంకనం. కనుక అందువలన బోధనా లక్ష్యాలు అనేటువంటివి మనకి అవసరం. ఒక లక్ష్యాన్ని రూపొందించాక దానిని సాధించటానికి అభ్యాసన అనుభవాలు ఉపయోగించాలి. ఒక లక్ష్యాన్ని రూపొందించాం, ఆ లక్ష్యాన్ని రూపొందించిన తర్వాత ఏం చేస్తాం? ఆ లక్ష్యాన్ని సాధించాలంటే అభ్యాసన అనుభవాలు అనేటువంటివి ఉండాలి. అందుకని తరగతి గదిలో మనం బోధించేటప్పుడు
పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు అనేక రకాలైనటువంటి అభ్యాసన అనుభవాల్ని విద్యార్థికి ఇస్తాము. ఆ అభ్యాసన అనుభవాల ఆధారంగా మూల్యాంకనం కూడా చేయటం జరిగింది. అలాగే అభ్యాసన అనుభవాలను కలిగించడం, అలాగే మూల్యాంకనం చేయటం, తద్వారా అనుకున్న లక్ష్యాలు నెరవేర్చబడ్డాయా లేదా అనేటువంటిది సరిచూసుకోవటం అనేటువంటిది మనం దీని ద్వారా తెలుసుకుంటాం. అందువల్ల లక్ష్యాలు మనకు అవసరం. అభ్యాసన అనుభవాలు లక్ష్యాలపై ఆధారపడి ఉండాలి. ఇవి బోధన లక్ష్యాలను సాధించటానికి ఉపయోగించే సాధనాలు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అభ్యాసన అనుభవాలు అనేటువంటివి లక్ష్యాల మీద ఆధారపడి ఉండాలి. అంతేకాకుండా బోధనా లక్ష్యాలను సాధించడానికి మనం ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నావో అవి ఉపయోగపడతాయి. లక్ష్యాలను ఎంతవరకు సాధించామో, అభ్యాసన అనుభవాలు లక్ష్య సాధనకు ఎంతవరకు తగి ఉన్నవో తెలుసుకునే ప్రక్రియే మూల్యాంకనము. మూల్యాంకనం అంటే ఏంటి ఒకసారి చెప్పండి. ఇప్పుడు మూల్యాంకనం అంటే లక్ష్యాలను ఎంతవరకు సాధించామో, అభ్యాసన అనుభవాలు లక్ష్య సాధనకు ఎంతవరకు తగి ఉన్నావో తెలుసుకునే ప్రక్రియ ఏదైతే ఉన్నదో దానిని మూల్యాంకనంగా చెప్పవచ్చు. అందుకని ఇలాంటి ప్రశ్నలు కూడా మనకి అడిగి దాని కింద ఏబిసిడీలు అడుగుతాడు, లేదా 1 2 3 4 అని ఇస్తాడు. కనుక అలా ఇచ్చినప్పుడు ఇలాంటి మేటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం ఆన్సర్గా. విద్యా విధానంలో 3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. విద్యా విధానంలో 3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. అవి ఏమిటి? ఒకటోది బోధనా లక్ష్యాలు, రెండవది అభ్యాసన అనుభవాలు, మూడవది మూల్యాంకన పద్ధతులు. ఈ 3 కూడా ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ చిత్రపటాన్ని చూడండి. మీరు బోధన అభ్యాసన ప్రక్రియ అన్నాం. దీన్నే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటాం. ఈ బోధన అభ్యాసన ప్రక్రియ తరగతి గదిలో చేసేటప్పుడు మొట్టమొదటిగా ఏ పాఠ్యాంశం అయితే మీరు చెప్పదలుచుకున్నారో ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి లక్ష్యాలని మనం రాసుకుంటాం. ఆ లక్ష్యాలకి ఆధారంగా చేసుకుని మనం ఏం చేస్తున్నాం? అభ్యాసన అనుభవాలని ఇస్తున్నాం. అభ్యాసన అనుభవాలను ఇచ్చిన తర్వాత చివరిగా మూల్యాంకనం చేస్తున్నాం, ఇవాల్యుయేషన్ చేస్తున్నాం. మరి ఒక చిత్రపటాన్ని కూడా చూడండి. మీరు బోధన అభ్యాసన ప్రక్రియకు సంబంధించినటువంటి చిత్రపటాన్ని చూడండి. మొదటి చిత్రపటంలో చూసినట్లయితే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించటం జరుగుతున్నది. పాఠ్యాంశాన్ని బోధిస్తున్నాడు మొదటి చిత్రపటంలో చూస్తే. అంటే లక్ష్యాల ఆధారంగా పాఠ్యాంశాన్ని బోధించటం. అలాగే రెండవ చిత్రపటంలో మధ్యలో ఉన్నటువంటి చిత్రపటంలో చూసినట్లయితే అభ్యాసన అనుభవాలను ఇస్తున్నాడు. అంటే కొన్ని ఎక్సర్సైజెస్ని ఇస్తున్నాడు అన్నమాట. ఒక పాఠ్యాంశాన్ని తీసుకున్నప్పుడు ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి లక్ష్యాలను ఆధారంగా చేసుకుని కొన్ని అభ్యాసన అనుభవాలని విద్యార్థులకు ఇవ్వటం జరుగుతుంది. మనం చిత్రపటంలో చూస్తున్నాం, విద్యార్థులందరూ కూడా ఆయా అభ్యాసన అనుభవాల్లో పాల్గొంటున్నారు. ఆ తర్వాత చివరిగా మనం చూసినట్లయితే ఆ యొక్క పాఠ్యాంశం ఎంత మేరకు విద్యార్థికి అర్థమైందో లేదో తెలుసుకోవటానికి విద్యార్థిని ఉపాధ్యాయుడు మూల్యాంకనం ద్వారా కొన్ని ప్రశ్నల్ని అడగటం జరుగుతున్నది. ఉదాహరణకు కనుక చూసుకున్నట్లయితే సౌర కుటుంబము అనేటువంటి పాఠ్యాంశాన్ని తీసుకుని కొన్ని లక్ష్యాల ఆధారంగా తరగతి గదిలో బోధించటానికి ఉపాధ్యాయుడు ఉపక్రమించాడు. ఆ పాఠ్యాంశాన్ని బోధిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అనేక అభ్యాసన అనుభవాలను, అంటే ఉపాధ్యాయునికి ఉన్నటువంటి కొన్ని అనుభవాలు, విద్యార్థులకు ఉన్నటువంటి కొన్ని అనుభవాలతో పాటు కొన్ని రకాలైనటువంటి కార్యకలాపముల ద్వారా అభ్యాసన అనుభవాలని ఉపాధ్యాయుడు విద్యార్థులకు అందిస్తాడు. ఆ అందించినటువంటి అభ్యాసన అనుభవాలను ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయుడు తిరిగి పాఠ్యాంశం అంతా కూడా అయిపోయిన తర్వాత కొన్ని ప్రశ్నలని విద్యార్థుల్ని అడగటం జరుగుతుంది. అప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయుడు అడిగినటువంటి ప్రశ్నలకి సరైన సమాధానాలు ఇవ్వగలగాలి. అంటే జ్ఞానం మీద, అవగాహన మీద, లేదా అనేక రకాలైనటువంటి లక్ష్యాలను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడగటం వలన
ఏమవుతుంది అన్నట్లయితే ఆ యొక్క అభ్యాసన అనుభవాలని సాధించటం జరుగుతున్నది. కనుక ఈ రకంగా మూల్యాంకనం చేయటం జరుగుతుంది. విద్యార్థులు కనుక ఉపాధ్యాయుడు చెప్పేటువంటి పాఠ్యాంశ అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు కనుక సక్రమంగా చెప్పినట్లయితే ఆ పాఠ్యాంశము ఆ విద్యార్థికి సక్రమంగా అర్థమైనట్టు. ఆ ఉపాధ్యాయుడు అడిగినటువంటి ప్రశ్నలకు విద్యార్థులు సరైనటువంటి సమాధానాలు చెప్పలేకపోయినట్లయితే ఉపాధ్యాయుడు తన పాఠ్యాంశాన్ని బోధించాడు కానీ అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించలేకపోయాడు అని మనం తెలుసుకుంటాం. అందువలన సాంఘిక శాస్త్రం యొక్క బోధనా లక్ష్యాలు, వాటి యొక్క స్పష్టీకరణలు అనేటువంటివి మనకి పాఠ్యాంశ బోధనకు ఎంతగానో దోహదం చేస్తాయన్నట్లో సందేహం లేదు. అందువల్ల వీటి మీద కూడా మీరు ఒక అవగాహనను కలిగి ఉండాలి. మనం చిత్రాల్లో చూసాం, మొట్టమొదటిగా లక్ష్యాలు ఉన్నాయి. అలాగే లక్ష్యాలను ఇచ్చిన తర్వాత అభ్యాసన అనుభవాలను ఇస్తాం. అభ్యాసన అనుభవాల తర్వాత మూల్యాంకనాన్ని సాధించడం జరుగుతుందని ప్రతి ఆస్పిరెంట్ కూడా తెలుసుకోవాలి. ఇలాంటి వాటి మీద ప్రశ్నలు అడగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉందని తెలుసుకోవాలి. స్పష్టీకరణలు, లక్షణాలు చూద్దాం ఇప్పుడు. స్పష్టీకరణ లక్షణాలు కనుక మనం చూసినట్లయితే విద్యార్థి మంచి అభ్యాసన కోసం మనం ఆశించిన స్పందనలను ప్రణాళికలో స్పష్టంగా పేర్కొనటాన్ని స్పష్టీకరణలు అంటారు. స్పష్టీకరణలు అంటే ఏమిటి ఒకసారి మీరు మననం చేసుకోండి. విద్యార్థి మంచి అభ్యాసన కొరకు మనం ఆశించిన స్పందనలను ప్రణాళికలో స్పష్టంగా పేర్కొనడాన్ని స్పష్టీకరణలు అంటాం. ప్రతి లక్ష్యానికి అనేక రకాలైనటువంటి స్పష్టీకరణలు ఉంటాయి. ఆ స్పష్టీకరణలు అనేటువంటివి లక్ష్య సాధనకు తోడ్పడతాయి. అంచేత ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు అనేటువంటి వాటిని అతి స్పష్టంగా చెప్పి లక్ష్య సాధనకు ప్రయత్నం చేయాలి. బోధనా లక్ష్యాల పరిధిని తెలియజేస్తాయి. బోధనా లక్ష్యాలు పరిధిని తెలియజేస్తాయి. బోధనా లక్ష్యాల మధ్య గల భేదాలను తెలుపుతాయి. అంచేత మనం వీటిని తప్పనిసరిగా వాటి మీద ఒక అవగాహన కలిగి ఉండటం అనేటువంటిది చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. సాంఘిక శాస్త్ర బోధన స్పష్టీకరణలు అనేటువంటివి బోధనా లక్ష్యాల పరిధిని తెలియచేస్తాయి. బోధనా లక్ష్యాల మధ్య గల భేదాలను కూడా ఇవి తెలియజేస్తాయి. అంచేత ఈ స్పష్టీకరణలు అనేటువంటివి లక్ష్యాలకు లేదంటే ఉద్దేశాలను నెరవేర్చడానికి ప్రయత్నంలో భాగంగా తోడ్పడతాయని చెప్పుకోవచ్చు. అంచేత వీటి యొక్క పరిధి అనేటువంటిది స్పష్టంగా, అంటే ఎంత మేరకు ఏ పాఠ్యాంశానికి ఎంత మేరకు ఉండాలనేటువంటిది కూడా ఉపాధ్యాయుడు తెలుసుకోవాలి. బోధన అభ్యాసన అనుభవాలను ఏర్పడటానికి సహకరిస్తాయి. విద్యాభ్యాసానికి సాక్ష్యాధారాలుగా ఉంటాయి. బోధన అభ్యాసన అనుభవాలను ఏర్పడటానికి ఏమిటి స్పష్టీకరణలు అనేటువంటివి సహకరిస్తాయి. అంటే ప్రతి లక్ష్యాన్ని రాసుకుంటున్నప్పుడు ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు అనేటువంటివి మనం స్పష్టంగా రాస్తాం కనుక ఆ యొక్క బోధనాభ్యాసన అనుభవాలకి సహకరిస్తాయి. అంతేకాకుండా విద్యాభ్యాసానికి సాక్ష్యాధారాలుగా కూడా ఇవి ఉంటాయి. అంటే ఏ విద్యను ఏ అంశాన్ని నేర్చుకున్నా కూడా ఆ అంశం పట్ల వాటి యొక్క నెరవేర్పును తెలియజేసేటువంటివిగా ఇవి ఉంటున్నాయి. లక్ష్యంలో ప్రయోజనాలు. ఈ లక్ష్యాల వల్ల ప్రయోజనాలను మనం ముఖ్యంగా చూసినట్లయితే దిశానిర్దేశకం చేస్తాయి, మార్గదర్శకం చేస్తాయి, మూల్యాంకనం చేయటానికి దోహదపడతాయి, అలాగే వ్యూహ రచన చేయటానికి ఈ లక్ష్యాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. అంచేత దిశానిర్దేశనము అంటే ఒక లక్ష్యాన్ని అనుకున్నప్పుడు ఆ లక్ష్యం ఆధారంగా ఆ యొక్క బోధనా ఉద్దేశాలు ఏవైతే ఉంటాయో ఆ బోధన ఉద్దేశానికి సంబంధించినటువంటి దిశానిర్దేశనాన్ని ఈ లక్ష్యాలు చేస్తాయి. అంతేకాకుండా ఇవి మూల్యాంకనం చేయడానికి కూడా దోహదపడతాయి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, లక్ష్యాలు, అభ్యాసన అనుభవాలు, అలాగే మూల్యాంకనం అనేటువంటి ఈ మూడు అంశాలని తరగతి గదిలో చేయటానికి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పథక రచన లేదా పథక వ్యూహానికి
ఈ లక్ష్యాలు అనేటువంటివి దొగతపడటంలో నిస్సందేహం లేదు. కనుక లక్ష్యముల యొక్క ప్రయోజనం అనేటువంటిది మనం విస్పష్టంగా ఉపయోగపడతాయని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మనం వివిధ రంగాలకు సంబంధించిన లక్ష్యాలు, వాటి స్పష్టీకరణలను చూద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే జ్ఞానాత్మక రంగం. అంటే ఈ యొక్క జ్ఞానాత్మక రంగాన్ని గురించి బ్లూమ్స్ టాక్సానమీ మనకు తెలియజేస్తుంది. దాన్నే మనం బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు అని కూడా అంటున్నాం. కనుక ఈ బ్లూమ్స్ యొక్క విద్యా లక్ష్యాల్లో మొట్టమొదటి రంగం ఏమిటి అన్నట్లయితే జ్ఞానాత్మక రంగం. ఆ జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలను కూడా వివిధ రకాలుగా ఇవ్వటం జరిగింది. కనుక ఈ జ్ఞానాత్మక రంగం అనేటువంటి అంశాన్ని బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ 1962 సంవత్సరంలో ఇవ్వటం జరిగింది. ఈ యొక్క బ్లూమ్స్ ఇచ్చినటువంటి జ్ఞానాత్మక రంగం ముఖ్యంగా విద్యార్థుల యొక్క ఆలోచనలకు సంబంధించినటువంటిది. విద్యార్థుల యొక్క ఆలోచనలకు సంబంధించినటువంటి విషయాలను తెలియజేసేది జ్ఞానాత్మక రంగంగా మనం చెప్పుకుంటాం. ఈ రంగం మెదడుకు, ఆలోచనకు, ప్రవర్తనలకు సంబంధించినది. జ్ఞానాత్మక రంగం వేటికి సంబంధించింది? మెదడుకు సంబంధించింది, అలాగే ఆలోచనలకు సంబంధించింది, అలాగే ప్రవర్తనలకు సంబంధించింది. కనుక దీనిలోని లక్ష్యాలను, వాటి స్పష్టీకరణలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. వీటి యొక్క లక్ష్యాన్ని కనుక చూసినట్లయితే జ్ఞానానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఏమున్నాయి అని మనం పరిశీలిస్తే, విద్యార్థి సాంఘిక శాస్త్ర సంబంధమైన పేర్లు, పదాలు, వాస్తవాలు, సూత్రాలు, భావనలు, సాధారణీకరణలు, ధోరణులు మొదలగు వాటికి సంబంధించిన జ్ఞానాన్ని పొందును. అంటే జ్ఞానము అనేటువంటి దాని గురించి మనం చూసినప్పుడు మనం ఏమేమి చెప్పుకుంటాం? విద్యార్థి ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు, ఉపాధ్యాయుడు ఒక పాఠ్యాంశాన్ని తరగతి గదిలో బోధించేటప్పుడు విద్యార్థి ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి భావనలు కానీ, సూత్రాలు కానీ, అలాగే వివిధ రకాలైనటువంటి పేర్లు కానీ, పదాలు కానీ, పదబంధాలు కానీ, అలాగే వివిధ రకాలైనటువంటి ధోరణులు, అంటే ఆ అంశానికి సంబంధించినటువంటి కొత్త ధోరణులు ఏవైతే వస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుతాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే జ్ఞాన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు చూద్దాం. జ్ఞాన లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలో ముఖ్యంగా మనం జ్ఞప్తికి తెచ్చుకొనుట అనేటువంటిది ఒక స్పష్టీకరణ. అంటే జ్ఞానాత్మక రంగం అనేటువంటిది దాన్ని పరిశీలించినట్లయితే మొట్టమొదటి లక్ష్యము జ్ఞానం. ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఏమిటి అన్నట్లయితే జ్ఞప్తికి తెచ్చుకొనుట అనేటువంటిది ఒక స్పష్టీకరణ. జ్ఞప్తికి ఏం తెచ్చుకుంటాడు విద్యార్థి? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే లక్ష్యానికి సంబంధించినటువంటి, జ్ఞాన లక్ష్యానికి సంబంధించినటువంటివి ఏవైతే అంశాలు ఉన్నాయో, పేర్లు గుర్తు తెచ్చుకోవటం కానీ, పదాలు గుర్తు తెచ్చుకోవటం కానీ, భావనలు కానీ, ధోరణులు కానీ, పోకడలు కానీ, వీటన్నిటిని కూడా గుర్తుకు తెచ్చుకొని అవసరమైనప్పుడు వాటిని జ్ఞప్తికి తెచ్చుకునేటట్టు ఉన్నట్లయితే దానిని జ్ఞానానికి సంబంధించినటువంటి స్పష్టీకరణగా మనం చెప్తాం. ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి లక్ష్యాన్ని నెరవేర్చడానికి మొట్టమొదటి స్పష్టీకరణ ఏమిటి అన్నట్లయితే జ్ఞప్తికి తెచ్చుకొనుట. మనకు చిత్రపటాన్ని పరిశీలించినట్లయితే ఆ చిత్రపటంలో రకరకాలైనటువంటి గ్రహాలు ఉన్నాయి. అంటే సూర్యుని చుట్టూ తిరిగేటువంటి వివిధ గ్రహాలు ఉన్నాయి. గ్రహాలన్నిటికల్లా పెద్ద గ్రహము ఏది అని ప్రశ్న అడిగినప్పుడు విద్యార్థి ఆ గ్రహాలలో పెద్ద గ్రహం ఏది, దాని పేరేమిటి అనేటువంటిది జ్ఞప్తికి తెచ్చుకోవటం జరుగుతూ ఉన్నది. సూర్యునికి భూమికి మధ్య దూరం ఎంత అనేటువంటి అంశాన్ని అడిగినప్పుడు ఆ రెండింటి మధ్య ఎంత దూరం ఉన్నది అనేటువంటి అంశాన్ని విద్యార్థి జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. కనుక దీనిని స్పష్టీకరణగా చెప్తాం.
అంటే జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం అనేటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి స్పష్టీకరణే జ్ఞప్తికి తెచ్చుకొనుట. అంతేకాకుండా ఈ యొక్క జ్ఞానానికి సంబంధించినటువంటి మరి యొక్క స్పష్టీకరణ ఏమిటి అన్నట్లయితే గుర్తించుట. దీన్ని రికగ్నైజెస్ అని ఆంగ్లంలో అంటాం. ఇంతకుముందు మనం జ్ఞప్తికి తెచ్చుకుంటేనేమో రీకాల్స్ అని ఆంగ్లంలో అంటాం, దీన్నేమో రికగ్నైజెస్ అని అంటాం. అంటే ఇది కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ. అంటే విద్యార్థికి మనం కొన్ని చిత్రపటాలను చూపిస్తాం, వివిధ రకాలైనటువంటి చిత్రాలను చూపించి ఈ చిత్రం దేనికి సంబంధించింది, అలాగే ఈ చిత్రంలోని చెట్లు ఏ రకంగా ఉన్నాయి అనేటువంటి అనేక అంశాలను చిత్రపటాలను చూపించి అడుగుతాం. అలాగే విద్యార్థులు ఏం చేస్తారు, ఆ చిత్రాన్ని పరిశీలించి వాటిని గుర్తించడం జరుగుతుంటుంది. ఆ చిత్రంలో ఉన్నటువంటి చెట్లు కానీ, లేదంటే వివిధ రకాలైనటువంటి పువ్వులు కానీ, తర్వాత వివిధ రకాలైనటువంటి కాలాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, అది ఏ కాలం, వర్షాకాలమా లేదంటే వేసవి కాలమా శీతాకాలమా, ఏ కాలం అనేటువంటిది కూడా గుర్తించడం జరుగుతూ ఉంటుంది. అంచేత జ్ఞానాత్మక రంగంలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నాలెడ్జ్, జ్ఞానము అనేటువంటి లక్ష్యానికి 2 రకాలైనటువంటి స్పష్టీకరణలు ఉంటున్నాయని మనం గ్రహిస్తాం. ఏమిటవి? జ్ఞానానికి సంబంధించినటువంటి 2 రకాలైనటువంటి స్పష్టీకరణలు ఏంటి ఒకసారి మీరు చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ది జ్ఞప్తికి తెచ్చుకొనుట, రెండవది గుర్తించుట. ఈ 2 జ్ఞానానికి సంబంధించినవి మాత్రం మరెక్కడ రావు. ఏ లక్ష్యం దగ్గర ఏ స్పష్టీకరణగా కూడా వీటిని మనం చెప్పము. ఇది జ్ఞానానికి సంబంధించినటువంటిది, నాలెడ్జ్కి సంబంధించినటువంటిది. ఈ 2 స్పష్టీకరణలు ఇలానే ఉంటాయి. కనుక విద్యార్థులు అంటే యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ యాస్పిరెంట్స్ తప్పనిసరిగా జ్ఞానానికి 2 స్పష్టీకరణలు ఉంటాయి. అవి ఒకటి జ్ఞప్తికి తెచ్చుకుంటా, రెండవది గుర్తించుట అనేటువంటి అంశాలని మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి. అలాగే రెండవ లక్ష్యాన్ని కనుక చూసినట్లయితే అవగాహన. మొట్టమొదటి లక్ష్యం ఏంటి? జ్ఞానం. రెండవ లక్ష్యం అవగాహన. అవగాహన అంటే ఏంటి? విద్యార్థి అనేక సాంఘిక శాస్త్ర పదాలు, వాస్తవాలు, భావనలు, సాధారణీకరణలు, ధోరణులను అవగాహన చేసుకొనును. అవగాహన అంటే ఏంటి? పదాలు కానీ, వాస్తవాలు కానీ, భావనలు కానీ, సాధారణీకరణలు కానీ, ధోరణులను ఏ రకంగా అవగాహన చేసుకుంటాడు? వాటిని అధ్యయనం చేసి, అంటే కొంచెం డెప్త్గా ఆ సబ్జెక్టులోకి వెళ్ళిపోయి ఆయా అంశాల పట్ల అవగాహనను కలిగించుకుంటాడు. కానీ జ్ఞానానికి సంబంధించిన దానిలో అంత డెప్త్గా అవసరంలా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనగానే విద్యార్థి జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తుకు తెచ్చుకుంటాడు. అలాగే ఇక్కడ అలా కాదు. మనం ఆ అవగాహనకు సంబంధించినటువంటి అనేక అంశాలను చెప్పడం జరుగుతుంది. పిల్లల్లో ఆ యొక్క పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అనేక అంశాలని అవగాహన చేయించాలి. అలా అవగాహన చేయటం ద్వారా ఆ యొక్క అంశాల పట్ల వాళ్ళకి జ్ఞానంతో పాటు అవగాహన కూడా కలుగుతుంది. కనుక ఇలాంటి అవగాహనను మనం ఏ రకంగా విద్యార్థులకు అందిస్తాం? వాటికి సంబంధించినటువంటి కొన్ని స్పష్టీకరణలు ఉన్నాయి. ఆ స్పష్టీకరణల ఆధారంగా విద్యార్థులకు అవగాహన కలిగిస్తాం. ముఖ్యంగా ఈ అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణలో చూసినట్లయితే మొట్టమొదటిగా వివరించుట. చిత్రపటంలో చూడండి, ఫతేపూర్ సిక్రీ అనేటువంటి కట్టడాన్ని నిర్మించిన రాజు ఎవరు? లేదా ఫతేపూర్ సిక్రీ అనేటువంటి కట్టడ నిర్మాణం గురించి వివరింపము అని అంటాడు. అంటే ఏంటి? వివరింపము. ఫతేపూర్ సిక్రీ ఎవరు కట్టారు అనేటువంటిది జ్ఞానానికి సంబంధించినటువంటిది. కానీ ఫతేపూర్ సిక్రీ నిర్మాణాన్ని గురించి వివరించమన్నప్పుడు ఒక్క మాటలో సమాధానం చెప్పడానికి కుదరదు. కనుక దానికి అనేక అంశాలు కావాలి. అందుకని విద్యార్థి ఈ ఫతేపూర్ సిక్రీ కట్టడ నిర్మాణం గురించి అవగాహన లేకుండా, ఆయా అంశాలను గురించి తెలియకుండా వివరించలేడు. కనుక ఇది ఒక స్పష్టీకరణగా చెప్తాం. అవగాహనకు సంబంధించినటువంటి మొట్టమొదటి స్పష్టీకరణ ఏమిటి? వివరించటం. అలాగే రెండవ స్పష్టీకరణగా చూసినట్లయితే
వర్గీకరించుట. అంటే వివిధ, అంటే చిత్రపటాన్ని చూడండి, చిత్రపటంలో వివిధ శిలలు ఉన్నాయి, శిలలలోని రకాలను వర్గీకరింపుము అంటాం. శిలలలోని రకాలను వర్గీకరింపుము. అనేక రకాలైనటువంటి శిలలు ఉంటాయి, కానీ ఆ శిలల్ని మనం కొన్ని రకాలుగా విభజిస్తాం. అలాగే మనం అడవుల్ని వర్గీకరింపుము, అడవుల్లో రకాలను వర్గీకరింపుము అని చెప్తాం. అలాగే రవాణా వ్యవస్థను వర్గీకరింపుము, లేదా రవాణా వ్యవస్థలో ఎన్ని రకాలు ఉన్నవి అనేటువంటి ప్రశ్న అనేటువంటిది ఈ వర్గీకరించుట కిందకే వస్తుంది. అవగాహన ఉంటేనే అలా చేయగలుగుతాడు, అవగాహన లేకపోతే వర్గీకరించలేడు విద్యార్థి. అందుకని ఈ యొక్క వర్గీకరించుట అనేటువంటిది అవగాహన అనేటువంటి లక్ష్యానికి స్పష్టీకరణగా మనం చెప్తాం. అలాగే మూడవ స్పష్టీకరణగా, అవగాహనకు సంబంధించి మూడవ స్పష్టీకరణగా కనుక మనం చూసినట్లయితే సరిపోల్చుట అంటాం, లేదా భేదాలు తెలుపుట, లేదా పోలికలను చెప్పుట అని అంటాం. అంటే చిత్రపటాన్ని చూసినట్లయితే మన రాష్ట్ర గవర్నర్ గారు ఉన్నారు. అలాగే మనకి ఇంకొక చిత్రపటాన్ని చూసినట్లయితే ప్రణబ్ ముఖర్జీ గారు, ఇంతకుముందు రాష్ట్రపతి, మన దేశానికి రాష్ట్రపతిగా చేసినటువంటి వాళ్ళు. అంటే గవర్నర్కి రాష్ట్రపతికి మధ్య గల అధికారాలను సరిపోల్చుము, లేదా రాష్ట్రపతికి గవర్నర్కు మధ్య గల పోలికలు ఏమిటి, లేదా రాష్ట్రపతికి గవర్నర్కు మధ్య గల తేడాలు అనేటువంటివి అడిగినప్పుడు విద్యార్థి గవర్నర్ గురించినటువంటి మొత్తం అంశాలు తెలుసుంటేనే పోలికలు చెప్పగలుగుతాడు. అలాగే రాష్ట్రపతిని గురించి తెలుసుంటేనే చెప్పగలుగుతాడు. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాలు, పోలికలు, తేడాలని చెప్పగలుగుతాడు. నేను మనిషినే, ఇంకొక కూడా మనిషివే, నీకు నాకు తేడా ఏంటి అని పరిశీలించినప్పుడు అనేక అంశాలను మనం చూడాలి. నీ ప్రవర్తనలో మార్పులకి నా ప్రవర్తనలో మార్పులకి తేడాలు ఏమిటి అని అన్నప్పుడు అవన్నీ కూడా పరిశీలించి, క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసి నీకు అవగాహన ఉన్నప్పుడే వాటిని గురించి చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పలేం. కనుక అవగాహన అనేటువంటి సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యానికి మరి యొక్క స్పష్టీకరణగా సరిపోల్చుట, లేదా తేడాలు చెప్పుట, లేదా పోలికలను చెప్పుటగా మనం చెప్పుకొనవచ్చు. నాలుగవ స్పష్టీకరణగా చూసినట్లయితే ఉదాహరణలు ఇచ్చుట. అంటే అవగాహనతో పాటు ఆయా అంశాలకు సంబంధించినటువంటి విషయాల పట్ల ఉదాహరణలను విద్యార్థి ఇవ్వాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే చిత్రపటాలను చూడండి, వివిధ శిలలకు ఉదాహరణలు చెప్పండి అని అంటాం. వివిధ శిలలకు ఉదాహరణలు చెప్పండి. అలాగే మనం అంతేకాకుండా ఉచిత వస్తువులకు ఉదాహరణ చెప్పండి అని అంటాం, ఆర్థిక వస్తువులకి ఉదాహరణ చెప్పండి అని అంటాం. అంటే ఉచిత వస్తువులు అంటే ఏమిటి? ఏ రకంగానూ ఏ విధమైనటువంటి మనం పైసలు ఇవ్వకుండానే మనకు లభ్యమయ్యేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఉచిత వస్తువులు అంటాం. సూర్యరశ్మి మనం పైసలు ఇస్తామా? మనం తాగేటువంటి నీళ్ళకి పైసలు ఇస్తామా? గాలికి పైసలు ఇస్తామా? ఇవ్వం. ఇవన్నీ ఉచితంగా లభించేవే. అలాగే ఆర్థిక వస్తువులు అన్నప్పుడు మనం వెల ఇచ్చి, అంటే మనం డబ్బులు ఇచ్చి లేదా పైసలు ఇచ్చి మనం కొనుక్కునేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఆర్థిక వస్తువులు అంటాం. కనుక ఆర్థిక వస్తువులకు ఉదాహరణ ఏంటి? టేబుల్ కానీ, ఫ్యాన్ కానీ, అలాగే మన ఇంట్లో వస్తువులు కానీ, ఆఫీసులో వస్తువులు కానీ, ఇవన్నీ ఊరికనే రావు, మనకు ఊరికనే లభ్యం కావు. ఇవన్నీ కూడా ఆర్థిక వస్తువులు. అంటే మనకు డబ్బులు ఇచ్చి మనం కొనుక్కుంటున్నాం, అంచేత వీటిని ఆర్థిక వస్తువులు అంటాం. కనుక ఉదాహరణలు ఇచ్చుట అంటే అవగాహన కిందకు వస్తుంది. అవగాహన యొక్క సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యానికి స్పష్టీకరణగా ఉదాహరణలు ఇచ్చుట అనేటువంటి అంశాన్ని కూడా మనం చెప్పవచ్చు. అలాగే ఐదవ స్పష్టీకరణగా చూసినట్లయితే వర్ణించును. అంటే సాంఘిక శాస్త్ర అంశాలను విద్యార్థి వర్ణిస్తాడు. ఏం వర్ణిస్తాడు? ఉదాహరణ చూసినట్లయితే మనం చిత్రపటాన్ని చూడండి. ఏమిటి ఆ చిత్రపటం? తాజ్మహల్. తాజ్మహల్ యొక్క అందాన్ని గూర్చి వర్ణింపుము అని అంటాం. అలాగే చార్మినార్ నిర్మాణం ఏ విధంగా ఉంది, దాని యొక్క
బ్యూటిఫికేషన్ ఏ విధంగా ఉందో వర్ణింపుము అనేటువంటిది కూడా అవగాహనకు సంబంధించినటువంటి లక్ష్యంగానే మనం చెప్తాం. అంచేత ఏదైనా ఒక అంశాన్ని గురించి వర్ణించాలన్నప్పుడు విద్యార్థి వాటి పట్ల అవగాహన ఉండాలి. ఏ పాఠ్యాంశం అయితే బోధిస్తున్నామో తరగతి గదిలో, ఏ పాఠ్యాంశం అయితే అనేక లక్ష్యాల ఆధారంగా ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడో ఆ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నటువంటి స్పష్టీకరణలు నెరవేర్చడం ద్వారానే మనం లక్ష్యాన్ని చేరుకుంటాం, గమ్యాన్ని చేరుకుంటాం. అలాగే ఇక్కడ ఉదాహరణలు ఇచ్చాము, దాంతోపాటే ఉదాహరణలు ఇవ్వటమే కాదు, ఆయా అంశాలను కూడా మనం వర్ణిస్తున్నాం. వర్ణించటం అనేటువంటిది కూడా సాంఘిక శాస్త్రం యొక్క అవగాహన లక్ష్యం యొక్క స్పష్టీకరణగా మనం చెప్తాం. అలాగే అవగాహన యొక్క మరొక స్పష్టీకరణ విచక్షణ చేయుట అంటాం. అంటే విచక్షణ చేయటం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి పోలిక, ఒక రకమైనటువంటి భేదమే. అందుకని మనం చిత్రపటంలో చూసినట్లయితే మనకి హిమాలయ పర్వతాలు ఉన్నాయి, అలాగే కొన్ని కొండలు గుట్టలు ఉన్నాయి. కనుక అది కొండే, అది పర్వతమే, ఇది కూడా ఒక రకమైనటువంటి ఎత్తైనటువంటి ప్రదేశమే. కానీ ఆ రెండింటి మధ్య విచక్షణ చేయటం అంటే ఏమిటి? పర్వతం వేరు, కొండ వేరు. అంటే పర్వతం అంత ఎత్తు కొండ ఉండదు, పర్వతం అంత ఎత్తు కొండ ఉండదు. అంచేత పర్వతాలు అత్యున్నతమైనటువంటి ఎత్తులో ఉంటే కొండలు ఒక మాదిరి ఎత్తులో ఉంటాయి. 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే కొండలు 100 మీటర్లు కానీ 100 కంటే తక్కువ ఎత్తులో. అలాగే మనకు 1000 కంటే అత్యధికమైనటువంటివి మనం హిమాలయ పర్వతాలు చూసినట్లయితే మనకి 4800, 5000, 5600 ఇలా అంతకంటే ఎక్కువైనటువంటి మీటర్లలో ఎత్తులో ఉన్నటువంటి పర్వతాలని హిమాలయ పర్వతాలు అని చెప్తాం. కనుక విచక్షణ చేయటం అనేటువంటిది ఇలాగ. అలాగే రైల్వేలో ప్రయాణించేటప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ క్లాస్లో కొంతమంది ప్రయాణిస్తూ ఉంటారు, అలాగే సెకండ్ క్లాస్ స్లీపర్లో కూడా ప్రయాణిస్తారు. ఫస్ట్ క్లాస్ బోగీలు అలాగే స్లీపర్ క్లాస్ బోగీలు రెండింటిని కూడా తీసుకెళ్లేది ఒకటే ట్రైనే. కానీ దానికి దీనికి ఈ రకమైనటువంటి వ్యత్యాసాన్ని మనం చూస్తాం. దీనిని విచక్షణ చేయుట అని అంటాం. కనుక అవగాహన యొక్క మరి యొక్క స్పష్టీకరణ ఏమిటి? విచక్షణ చేయటం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే అవగాహన యొక్క మరి యొక్క స్పష్టీకరణ కనుక మనం చూసినట్లయితే అనువదించుట అంటే మనం కొన్ని రకాలైనటువంటి గుర్తుల్ని మనం అర్థవంతమైనటువంటి వాక్యాల్లోనికి అనువదిస్తాం. మనం చూస్తున్నాం, చిత్రపటంలో అనేక అంశాలను చూస్తున్నాం. దానిలో వివిధ మతాలకు సంబంధించినటువంటి గుర్తులు ఉన్నాయి. ఫస్ట్ది సిలువ గుర్తు. అంటే ఈ గుర్తును చూపించి ఇది ఏమిటి అని అన్నప్పుడు దాన్ని విద్యార్థులు ఇది క్రైస్తవ మతానికి సంబంధించింది, క్రైస్తవులు జీసస్ని ఆరాధిస్తారు కనుక ఈ గుర్తు దానికి క్రైస్తవులకు గుర్తుగా ఉన్నది అని చెప్తాం. అలాగే ఆ హోమ్ అనేటువంటి గుర్తు కూడా మరి ఒకటి ఉందో మనం చూస్తున్నాం. ఆ హోమ్ అనేటువంటిది హిందువులకు సంబంధించినటువంటి గుర్తు. అంటే హిందువులు ఆయా దేవాలయాల్లో వాళ్ళ యొక్క దేవుళ్ళని ఆరాధించుకుంటారు కనుక ఆరాధించటమే కాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటారు కనుక ఆ గుర్తు అనేటువంటిది మనకి హిందువులను తెలియజేస్తుంది. అలాగే ముస్లింలకు సంబంధించినటువంటివి, అలాగే ఆ ముస్లింకు మతానికి సంబంధించినటువంటి అనేక, ఇస్లాంకు సంబంధించినటువంటి అనేక విషయాలను తెలియజేస్తాయి. ఇలాగూ అనేక గుర్తులు సాంఘిక శాస్త్ర పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అనేక గుర్తుల్ని చూపించి వాటిని మనం అర్థవంతమైనటువంటి వాక్యాల్లోకి మార్చటాన్ని అనువదించుట లేదా తర్జుమా చేయుట అని అంటాం. కనుక అవగాహన అనేటువంటి లక్ష్యంలో మరి ఒక స్పష్టీకరణగా దేనిని చెప్పుకుంటాం. ఆ గుర్తుల మీద ఆ పాఠ్యాంశం మీద అవగాహన లేకపోతే ఈ యొక్క గుర్తులను తర్జుమా చేయలేడు, అనువదించలేడు విద్యార్థులు, వాటి గురించి వాళ్ళకు తెలియదు. అందుచేత ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి స్పష్టీకరణగానే మనం చెప్పుకుంటాం. దోషాలను కనుగొనుట అంటే విద్యార్థి అవగాహనలో భాగంగా
అవగాహన అనేటువంటి లక్ష్యాన్ని నెరవేర్చడంలో భాగంగా దోషాలను కనుగొంటాడు. మనం చిత్రపటంలో చూసినట్లయితే గుర్తించబడిన వివిధ అంశాలు గుర్తించబడినటువంటి భారతదేశ పటాన్ని చూస్తాం. అలాగే ఇంకొక దాని ప్రక్కనే ఉన్నటువంటి చిత్రపటాన్ని చూసినట్లయితే అవుట్లైన్ భారతదేశ పటాన్ని మనం చూస్తున్నాం. కనుక కొన్ని తప్పుగా గుర్తించి ఈ యొక్క భారతదేశ పటంలో కొన్ని అంశాలను లేదా కొన్ని పట్టణాలను కొన్ని ప్రాజెక్టులను తప్పుగా గుర్తించి విద్యార్థులారా వీటిల్లో తప్పులు ఎక్కడున్నాయో కనుక్కొనండి అని విద్యార్థిని అడగవచ్చు. కనుక విద్యార్థిని అవి అడిగినప్పుడు ఏం చెప్తాడు? ఎక్కడైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పుల్ని కనుగొంటాడు. తప్పుల్ని కనుగొని వాటిని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకు ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది, తూర్పున బంగాళాఖాతం ఉంది, పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది. మీరేం చేస్తారు? ఉత్తరాన హిందూ మహాసముద్రం రాస్తారు, దక్షిణాన హిమాలయ పర్వతాలు రాస్తారు, తూర్పున అరేబియా సముద్రం రాస్తారు, అలాగే పడవన బంగాళాఖాతం రాస్తారు. ఇప్పుడు చూపిస్తాం విద్యార్థులారా దీన్ని చూడండి, ఇది కరెక్ట్గానే ఉన్నదా అని అంటాం. అప్పుడు విద్యార్థులు దాన్ని చూసి అన్నీ కూడా తప్పులు ఉన్నాయి అని చెప్తారు. ఎలా చెప్పగలుగుతున్నారు ఆ మాట? వాళ్ళకి అవగాహన ఉంటేనే చెప్తారు. అంటే ఏ యొక్క సరిహద్దు, భారతదేశానికి ఏ సరిహద్దు ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకున్నప్పుడే ఆ తప్పులను కనుగొంటారు. లేకపోతే వాళ్ళకి తెలియదు, అన్నీ కరెక్ట్ అని అనుకుంటారు. అలాగూ వాళ్ళతో ఆ తప్పుల్ని కనుగొనేటట్టు చేయటం అనేటువంటిది దోషాలను కనుగొనటం. అలాగే దోషాలను సరిచేయటం అవగాహనలో మరి ఒక స్పష్టీకరణగా మనం చూసినట్లయితే దోషాలను సరిచేయటం. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, అన్నిటినీ కూడా భారతదేశ పటంలో తప్పుగా గుర్తించి, అలాగే తప్పుగా గుర్తించినటువంటి వాటిని విద్యార్థుల చేత మనం తప్పులు అని గుర్తించబడిన తర్వాత ప్రక్కనే ఉన్నటువంటి మరి యొక్క భారతదేశ అవుట్లైన్ మ్యాప్లో ఏం చేస్తాం? సరిగా గుర్తిస్తాం. హిమాలయ పర్వతాలు దక్షిణాన కాదు ఉత్తరాన మనకి హిమాలయాలు ఉంటాయి అని హిమాలయాల్ని ఉత్తర భాగాన ఉత్తర సరిహద్దులో పైన మనం రాస్తాం. అలాగే తూర్పు వైపున, భారతదేశానికి తూర్పు వైపున అరేబియా మహాసముద్రం లేదు, బంగాళాఖాతం ఉందని చెప్పేసి ఇక్కడ రాస్తాం. అలాగే పశ్చిమాన అరేబియా సముద్రం ఉందని రాస్తాం, దక్షిణాన హిందూ మహాసముద్రం అని ఉన్నది అని రాస్తాం. అప్పుడు దోషాలు ఉన్నటువంటి భారతదేశ పటాన్ని చూస్తాము, దోషాలను సరిచేసినటువంటి భారతదేశ పటాన్ని చూపిస్తాం. రెండింటిని చూసినటువంటి విద్యార్థి ఏం చేస్తాడు? ఏది తప్పు ఏది ఒప్పు అని కనుగొని పాఠ్యాంశాన్ని అర్థం చేసుకొని దానిలో భాగంగా అవగాహన చేసుకుంటాడు. కనుక ఇలాగూ విద్యార్థి అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణల ద్వారా తన అవగాహనను మరింతగా పెంచుకోవటానికి చేస్తాడు. మరి ఒక స్పష్టీకరణగా చూసినట్లయితే సంబంధాలను గుర్తించుట, అవగాహనకు సంబంధించినటువంటి మరి ఒక స్పష్టీకరణ సంబంధాలను గుర్తించుట. మొదటి చిత్రపటాన్ని కనుక మనం చూసినట్లయితే డిమాండ్ సప్లైకి సంబంధించినటువంటి చిత్రపటం. అని అంటే డిమాండ్ సూత్రం ఏం చెప్తుంది? ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. అంటే ధర పెరిగినప్పుడు వస్తువులను కొనేటువంటి కొనుగోలుదారుల సంఖ్య తగ్గుతుంది. అదే వస్తువు యొక్క ధర తగ్గినప్పుడు ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. కనుక ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధాన్ని విలోమ సంబంధము అని అంటారు. విలోమ సంబంధం అంటే ఏంటి? ఒకటి పెరగటం ఒకటి తగ్గటం, అలాగే ఒకటి తగ్గితే మరొకటి పెరగటం. ఇలాంటి సంబంధాలని విద్యార్థి గుర్తించగలుగుతాడు. అలాగే మన చిత్రపటంలో సప్లై డిమాండ్ అనేటువంటివి రెండు చేతులతో పోటీ పడుతున్నారు. కనుక పోటీ అనేటువంటిది ఉంటుంది. ఆ పోటీలో ఎక్కడైతే వాళ్ళు ఇద్దరూ కలిసి ఎక్కడైతే సమఉజ్జీలుగా ఉంటారో అది ధరగా మనం నిర్ణయిస్తాం. కనుక ఇలాంటి చిత్రపటాలు అంటే అనేక అంశాలు, సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను, అనేక పట్టికలను చూసి వాటి మధ్య గల సంబంధాలని విద్యార్థి తెలియజేస్తాడు. తద్వారా అవగాహన శక్తిని
పెంపొందించుకుంటాడు. అవగాహనకు సంబంధించినటువంటి మరి యొక్క స్పష్టీకరణ దత్తాంశములను వ్యాఖ్యానించుట. అంటే వివిధ పాఠ్యాంశాలకు సంబంధించి వివిధ దత్తాంశాలు ఉంటాయి. అంటే గ్రాఫులు ఉంటాయి, పట్టికలు ఉంటాయి. మనం చూస్తున్నాం చిత్రపటంలో పై డయాగ్రామ్ ఉంది, హిస్టోగ్రామ్ ఉంది. వాటిని చూసి ఏం చేయాలి? వ్యాఖ్యానించాలి. అంటే ఆయా దత్తాంశ పాపులేషన్కి సంబంధించినటువంటి, ధరలకు సంబంధించినటువంటి, అలాగే ఇతర రకాలకు సంబంధించినటువంటి రేఖాచిత్రాలు అనేకమైనటువంటి వాటిని చూసినటువంటి విద్యార్థి వాటిని వ్యాఖ్యానిస్తాడు. అంతేకాదు, అంటే ఈ యొక్క చిత్రపటాలతో పాటు సబ్జెక్టుకు సంబంధించినటువంటి, పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా విద్యార్థి ఏం చేస్తాడన్నట్లయితే వ్యాఖ్యానించడం జరుగుతూ ఉంటుంది. కనుక అంటే అవగాహనను పెంచుకోవటానికి ఈ దత్తాంశాలు అనేటువంటివి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుచేత విద్యార్థులు సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యాలు మరియు స్పష్టీకరణలకు సంబంధించినటువంటి అంశాలు చూసేటప్పుడు సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యాల్లో మొట్టమొదటిగా చూసినట్లయితే జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి లక్ష్యంలో మొట్టమొదటిగా జ్ఞానాన్ని గురించి చూసాం. అంటే జ్ఞానానికి ఎన్ని స్పష్టీకరణలు ఉన్నాయి? 2 స్పష్టీకరణలు ఉన్నాయి. జ్ఞప్తికి తెచ్చుకొనుట, గుర్తించుట అనేటువంటిది. అలాగే మరి యొక్క లక్ష్యం అవగాహనకు సంబంధించినటువంటి అనేక లక్ష్యాలు ఉన్నాయి, అనేక స్పష్టీకరణలు ఉన్నాయి. అవగాహన అనేటువంటి లక్ష్యానికి సంబంధించి వివరించడం కానీ, ఉదాహరణలు ఇవ్వటం కానీ, లోపాలను సరిచేయట కానీ, లోపాలు కనుగొంట కానీ, సరిచేయట కానీ, వర్గీకరించుట కానీ, ఇలాంటివి అనేక రకాలైనటువంటివన్నీ కూడా మీరు చూశారు. కనుక వీటి మీద మీరు అవగాహన కలిగి ఒకసారి మననం చేసుకుంటే ఇవి మీరు ఎగ్జామ్స్లో మంచిగా రాయటానికి ఎంతగానో దోహదపడతాయని తెలియజేస్తూ ఈ పాఠ్యాంశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. మరి యొక్క పాఠ్యాంశంతో మీ ముందుంటాం.